తిరిగి స్వాగతం. మహేష్ బాబుకు 2010లోనే నోటీసులు జారీ చేశామని జీఎస్టీ అడిషనల్ కమిషనర్ ఆనంద్ కుమార్ తెలిపారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల పారితోషికాలపై పన్ను కట్టకపోవడంతో ఫినాన్స్ యాక్ట్ 1994 సెక్షన్ 87 ప్రకారం 2 బ్యాంక్ అకౌంట్లు జప్తు చేశామని చెప్పారు. వీటిలో ఒకదానిలోంచి ఇప్పటికే 42 లక్షలు రికవరీ చేశామని, మిగిలిన మొత్తాన్ని రెండో అకౌంట్ నుంచి రికవరీ చేస్తామని ఆనంద్ కుమార్ వివరించారు. ఆయన ఈ రెస్టారెంట్స్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ అదర్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు లభించే పారితోషికం మీద పన్ను కట్టకపోవడం వలన 2010 సంవత్సరంలో ఆయనకి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు గారి. ఆయన దాన్ని విభేదిస్తూ అక్కడ అడ్judicating అథారిటీ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతూ పర్సనల్ హియరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆర్డర్ పాస్ చేయడం జరిగింది 2012లో. ఆ ఆర్డర్ని ఆయన మళ్ళీ విభేదిస్తూ మళ్ళీ కమిషన్ అప్పీల్స్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అప్పీల్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఆయనకి రిలీఫ్ లభించకపోవడంతో మళ్ళీ ట్రైబ్యునల్కి వెళ్ళడం జరిగింది, సెకండ్ స్టేజ్ ఆఫ్ అప్పీల్. అక్కడ కూడా ఆయనకి రిలీఫ్ లభించలేదు జూన్ 2018లో. తర్వాత మళ్ళీ ఆయన హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది సెప్టెంబర్ 2018లో. అక్కడ కూడా ఆయనకి రిలీఫ్ లభించలేదు, స్టే లభించలేదు. అందువలన ప్రభుత్వం సెక్షన్ 87 ఆఫ్ ద ఫైనాన్స్ యాక్ట్ 1994 కింద 2 బ్యాంక్ అకౌంట్స్ ఆయనవి, ఒకటి యాక్సిస్ బ్యాంకు, ఇంకొకటి ఐసిఐసిఐ బ్యాంకు అటాచ్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి నిన్న 42 lakhs రికవర్ చేయడం జరిగింది. మిగిలిన అమౌంట్ ఐసిఐసిఐ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ నుంచి రికవర్